హాయ్ అండి. ఇప్పుడైతే మనం పన్నీరు, జీడిపప్పు, క్యాప్సికమ్ కర్రీ అండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసేసుకోవచ్చమాట. దీంట్లో మనమైతే ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏమి వేయకుండా చేస్తున్నామండి. ముందుగా అయితే మనం టమాటా ముక్కలు, కొంచెం జీడిపప్పు, కొన్ని ధనియాలు, జీలకర్ర, కొబ్బరి ముక్క వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే పన్నీరు ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకొని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకొని క్యాప్సికమ్ ముక్కలు కూడా అదే ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే పీసులు ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి. నేనైతే చిన్నగా కట్ చేశాను అనమాట. తర్వాత ఇంకా అదే ఆయిల్లో కొంచెం చెక్క, లవంగా వేసుకొని అందులో ఒక 2, 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిపోయాక కొన్ని టమాటా ముక్కలు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, కొన్ని టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయిపోయాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి, జీడిపప్పు, కొబ్బరి అవి వేసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోతుంది. ఆయిల్ చూసారా పైకి వచ్చింది. ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు కొంచెం పెరుగు వేసుకొని ఈ పెరుగు అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మిక్స్ అయిపోయాక మనం జీడిపప్పు అయితే ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. ఆ నానబెట్టుకున్న జీడిపప్పు కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ అయిపోయాక మనకి ఇందులో తగినంత ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. ఇది బాగా కలిపాక కొంచెం మగ్గుతుంది. మూత పెట్టేసుకుంటే కొంతసేపు అయితే బాగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక్క స్పూన్ గరం మసాలా అండి, కొంచెం గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుందన్నమాట. వేసుకున్నాక లాస్ట్లో అయితే కొంచెం కసూరి మేతి వేసుకొని దించేసుకుంటే గుమగుమలాడే పన్నీరు, జీడిపప్పు, క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.